శుభోదయం అందరికీ. నేను ఎమ్మనిల్ గౌడ్. నేను 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు చెప్పబోయేది ఛందస్సు. పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురువు, లఘువులు, గణాలు, ఎత్తులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేదే ఛందస్సు. ఛందస్సు 2 రకాలు: లఘువు, గురువు. లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే దాన్ని లా అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు నిలువు గీత. లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘ అక్షరాలు కానివి. ఉదాహరణ: ఆ, ఈ, ఏ, క, ఓ, క. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు: క, చ, మ, ర, ల. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు: జ్ఞ, 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 చ, త్య. గురువు రెండవ మాత్ర కాలంలో ఉచ్చరించే దాన్ని గ అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు యు. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘ అక్షరాలు. ఉదాహరణ: ఆ, ఈ, ఉ, ఏ, ఓ. ఐ ఔలతో కూడిన హల్లులు: కై, రై, గై, పై, రౌ. సున్నాతో కూడిన అక్షరాలు: ఔ, అం, చం, కిం, ఇం, కం, మం. విసర్గతో కూడిన అక్షరాలు: కహ, మహ, యహ, వహ, షహ. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు: కన్, నిన్, దుర్, విద్. ద్విత్వ అక్షరాలు ముందున్న అక్షరాలు: అక్క, కర్ర, చిన్న, బొమ్మ. సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు: పద్మ, రిక్త, చోట్ల, దివ్య. ధన్యవాదాలు.